సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టోఫెల్ గురించి చాలామంది ఉపాధ్యాయులు రకరకాల సందేహాలు వ్యక్తపరిచారు. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, మనకి ఏదైతే టోఫెల్ టీచింగ్ చేయాల్సి ఉంటుందో దాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ ఆడియో క్లిప్పింగ్స్ ఏంటి, ఈ క్వశ్చన్ పేపర్స్ ఏంటి, ఈ శాంపుల్ పేపర్స్ ఏంటి, అసలు వీటిని మనము ఏ పద్ధతిలో చెప్పాలనేటువంటి విషయం గురించి చాలామంది ఉపాధ్యాయులకు సందేహాలు ఉన్నాయి. అలాగే చాలామంది ఉపాధ్యాయుల దీని గురించి పూర్తి అవగాహన ఉంది. ముఖ్యంగా ఎవరికైతే తక్కువ అవగాహన ఉందో వారి కోసమే ఈ వీడియోస్ చేయడం జరిగింది. నా ముఖ్యంగా గవర్నమెంట్ టోఫెల్ మన పాఠశాలలో ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఒక పీరియడ్ కేటాయించింది. ఆ పీరియడ్లో టోఫెల్ చెప్పాలి. టోఫెల్ శాంపుల్ పేపర్స్ ఆల్రెడీ నెట్లో ఉన్నాయి. నా యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అందులో రీడింగ్ అండ్ లిజనింగ్ ఉన్నాయి. రీడింగ్ అండ్ లిజనింగ్ను ఎలా బోధించాలి, ఒకసారి చూద్దాం. రీడింగ్ను పిక్చర్ చూసి విద్యార్థులు వాటి పేర్లు చెప్పడము, అలాగే పిక్చర్ చూసి ప్రిపోజిషన్ చెప్పడము, అంటే బ్యాక్, ఫ్రంట్ అని ఇలా జరుగుతుంది. ఇది రీడింగ్ తాలూకు అంశము. ఏదైతే మనం రీడింగ్ పిల్లలు చెప్పామో టోఫెల్ అనే సపరేట్ ఒక నోట్బుక్ లేదా అదే బుక్లో లాస్ట్ పేజీ నుంచి రాయించాలి మరియు దాన్ని మనము నోట్ చెక్ చేయాలి. ఇది ఒక భాగం. రీడింగ్ తర్వాత రీడింగ్ ఎలా బోధించాలి, ఒక సెట్ ప్రింట్ తీసుకొని విద్యార్థులు మనము చుట్టూ కూర్చోబెట్టుకొని చెప్పాలి. పిక్చర్ చూపిస్తూ ఈ పిక్చర్ని ఏమంటాము, ఈ పిక్చర్ ఎక్కడుంది, అలా. ఇది రీడింగ్ తాలూకు అంశాలు. అప్పుడు విద్యార్థులు అలానే రాస్తారు. ఇప్పుడు లిజనింగ్ ఉంది. లిజనింగ్ ఎలా చేయాలి? లిజనింగ్ కోసము ఆన్లైన్లో, వాట్సాప్లో, నెట్లో, టోఫెల్ వెబ్సైట్లో చాలా ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఆ ఆడియో క్లిప్పింగ్ను మనం ఎలా వాడుకోవాలి, ఇది ఒక ప్రశ్న. ఆడియో క్లిప్పింగ్ పైన స్పష్టంగా రాయబడి ఉంది. అది ఏ ఆడియో అని, శాలీ ఆడియో అని ఒకటి, జేమ్స్ ఆడియో అని, ఇలా విభిన్న రకాల ఆడియోలు మనకు వాట్సాప్లో అవైలబుల్ ఉన్నాయి. వీటికి ఆ శాంపుల్ పేపర్స్కు సంబంధం ఏంటో చూద్దాం. శాంపుల్ పేపర్లో లిజనింగ్ అనేటువంటిది ఎక్సర్సైజ్ కానీ శాంపుల్ ప్రాక్టీస్ కానీ చేయాలి అంటే విద్యార్థులందరికీ ఒక పేపర్ ఇవ్వాలి, ప్రశ్నతో కూడిన పేపర్ ఇవ్వాలి, లేదా బోర్డు పైన క్వశ్చన్స్ రాయించాలి. రాయించిన తర్వాత విద్యార్థులకు మన మొబైల్ ద్వారా ఆ సౌండ్ వినిపించాలి. ఏ వీడియో అయితే శాలీ వీడియో అనేది 3, 4, 5 క్లాసెస్లో ఒక శాంపుల్ పేపర్లోని ప్రాక్టీస్ పేపర్లో ఒక యాక్టివిటీ. మీరు ఎప్పుడైతే 3, 4, 5 క్లాస్ వాళ్ళకు ఆ ప్రాక్టీస్ చేయించుతున్నారో, బిఫోర్ గోయింగ్ టు కండక్ట్ అ ఎగ్జామ్, టీచర్ షుడ్ కన్ఫర్మ్ దట్ ద ఆడియో అండ్ లిజనింగ్ క్వశ్చన్ సేమ్ ఉండాలి. ఎగ్జాంపుల్, క్వశ్చన్ పేపర్లో శాలీ చెప్పినటువంటి ఆడియోలోని అంశాలపై క్వశ్చన్లు వచ్చి ఉంటాయి. అది మనం గమనించాలి. అలాంటి క్వశ్చన్ పేపరు బోర్డు మీద రాయించి అవి చదివించిన తర్వాత చెప్పాలి, డియర్ స్టూడెంట్స్, నేను మీకు మొబైల్లో ఒక క్లిప్పింగ్ వినిపించబోతున్నాను. ఆ క్లిప్పింగ్ను బాగా శ్రద్ధగా విని అర్థం చేసుకొని అందులోని అంశాలు ఆధారంగా, మీరు విన్న కథ ఆధారంగా అందులో ఏ పాయింట్స్ అది చెప్పిందో అవి విని అర్థం చేసుకొని ఈ క్వశ్చన్లు చదివి ఆన్సర్లు రాయమని చెప్పాలి. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు సహకరించాలి. టోఫెల్ అనేది కొంచెం డిఫికల్ట్ కాన్సెప్ట్, కానీ ఇట్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. కాబట్టి మనం చేయాల్సింది దిస్ ఈజ్ అబౌట్ ద లిజనింగ్ ఎలా చేయాలనేది. ఇప్పుడు మీరు నెక్స్ట్ చూడబోతున్నారు. ఒక
ఆడియో క్లిప్పింగ్ నేను ప్లే చేసి ఆడియో క్లిప్పింగ్లోని మాటలు నేను విని రాశాను. ఆ క్లిప్పింగ్స్ మీకు విజువల్ రూపంలో కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఆ శాలీ గురించి కథ వస్తుంది. మీరు మొబైల్లో ఆమె ఏం చెప్తుందో అనేది బాగా వింటారు, అని బాగా చదవచ్చు. ఇది ఒక ప్రయత్నం మాత్రమే. కొందరికి టైం ఉండదు కాబట్టి నేను ఆ వర్డ్స్ను రాసి డిస్ప్లే చేశాను. సో దట్ టీచర్ అండ్ స్టూడెంట్ దీని గురించి బాగా అవగాహన వస్తుందని. అప్పుడు ఏం చేయాలంటే ఆ ఆడియో విన్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ అవుతుంది డిస్ప్లే. ఆడియో విన్నాము, క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అయింది. ఆ డిస్ప్లే అయిన క్వశ్చన్ పేపర్ను ఆన్సర్స్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. Sally and James went on a family vacation to the Grand Canyon. The Grand Canyon is a tourist site in the United States. Sally and James's parents told them it was amazing, it was spectacular, and it would be one of the greatest things they ever saw. Their family got in the car and drove for 5 hours. They listened to many songs in the car. Their dad, who was in the passenger seat, only played the songs Sally and James wanted to hear. There were also many snacks in the car. Their parents had bought candies and potato chips. In the back seat, Sally and James also had lots of comic books to read. They were going to the Grand Canyon. Now, friends, చూడండి, ఇప్పుడు మేము ఒక ఆడియో విన్నామా? ఆడియో విన్న తర్వాత ఆడియోలోని అంశాలు శాలీ అండ్ జేమ్స్ గురించి ఉంది కాబట్టి కేవలము ఈ ఆడియో క్లిప్పింగ్కు ఈ యొక్క క్వశ్చన్లు మనము చేయాలి. ప్రతి ఆడియోకు ఇలాంటి ఒక 3-4 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, ప్రతి కాంప్రహెన్షన్ 1 ఉంది కాబట్టి కాంప్రహెన్షన్ 1లో 3-4-5 క్లాసెస్ శాలీ అండ్ జేమ్స్. మీరు శాలీ అండ్ జేమ్స్ ఆడియో వింటే ఇవి క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఎగ్జాంపుల్, హూ వెంట్ ఆన్ ఫ్యామిలీ వెకేషన్. ఫ్యామిలీ వెకేషన్కి ఎవరు వెళ్ళారు? ఏ శాలీ అండ్ జేమ్స్, బి జేమ్స్ అండ్ రాబర్ట్, సి శాలీ అండ్ రాబర్ట్. యాజ్ పర్ వీడియో శాలీ అండ్ జేమ్స్ వెళ్ళారు అంటే ఆన్సర్ ఏ అవుతుంది. నెక్స్ట్ వన్, వేర్ డిడ్ దే గో. వారు ఎక్కడ వెళ్ళారు? ఏ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ లాస్ ఏంజల్స్, బి ఆన్సర్ గ్రాండ్ క్యాన్యన్ అండ్ సి చికాగో. వాళ్ళు వెళ్ళింది గ్రాండ్ క్యాన్యన్కి వెళ్ళారు, ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్ వన్, హౌ డిడ్ దే గో. వాళ్ళు ఎలా వెళ్ళారు? బై కార్, బై ట్రైన్ ఆర్ బై బస్. బై కార్ వెళ్ళారు కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. వన్స్ అగైన్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏ, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ బి అండ్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏ. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హౌ టు కండక్ట్ లిజనింగ్ టెస్ట్ ఇన్ TOEFL. మీకు అండర్స్టాండ్ అయిందని భావిస్తున్నాను. ఒకవేళ ఎలాంటి డౌట్స్ ఉన్నప్పటికీ దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇన్ నెక్స్ట్ వీడియోస్ I will try to clarify your doubts. Thanks for watching. Please subscribe my channel